సో వెంకట్ మీరు చెప్పండి. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో పడిందా? మీకు శత్రువులు ఎవరు? బీఆర్ఎస్ఆ, బీజేపీ? ఎవరు మీ శత్రువు? యాక్చువల్లీ ఏంటంటే ఎవరు సార్, కూల్చోబోతున్నారు ఇప్పుడు అంటే మీరు ఇంటర్నల్గా ఆలోచించుకుంటూ భ్రమలో ఎవరి శత్రువులని చెప్పి మీరు క్రియేట్ చేసుకుంటే కాదు కదా. ఇప్పుడు దిస్ ఈజ్ ఎ డెమోక్రసీ. చిట్టిబాబు సార్ గారికి డెమోక్రసీ గురించి మేము ప్రత్యేకంగా మేము చిన్న వయసులో చిన్నవాళ్ళం, వారి రాజకీయ అనుభవంతో ఉండదు మా ఏజ్. సో మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2014లో బీఆర్ఎస్కి వచ్చిన సీట్లు ఎన్ని? 63 కదా. మరి 10 సంవత్సరాల వరకు వాళ్ళు అధికారం చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చారని చెప్పి వాళ్ళు చెప్పుకొని క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీగా ఉండి మేము వారికంటే ఒక స్థానం ఎక్కువ సంపాదించి సిపిఐ మద్దతు 65 స్థానాలు ఉన్నాం, మేము మాత్రము 100 రోజుల్లో కూలిపోతామని అంటే అది దేనికి ఇండికేషను? అంటే ప్రజాస్వామ్యవాదిగా ఉన్న చిట్టిబాబు గారికి ఈ విషయాలు తెలియవా? మాలాంటి వయసులో చిన్నవాళ్ళు చెప్పాలా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మేము కూలుస్తాం అంటలేదు సార్ ఒక విషయం, నో మిస్అండర్స్టాండింగ్ సార్. మీరు ఒకటి గమనించండి, బీఆర్ఎస్ పార్టీలో సార్ ఒక మాట, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు తప్ప ఇంకెవరైనా నేను ముఖ్యమంత్రి అవ్వగలుగుతానని చెప్పి బహిర్గతంగా చెప్పే ఛాన్స్ ఉంటుందా? అంటే ఒక ఇంటర్నల్ డెమోక్రసీ లేని పార్టీ కదా. కానీ కాంగ్రెస్ పార్టీలో నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్తే తప్పే ఉంది? 119 మంది ముఖ్యమంత్రి అవుతారని చెప్తారండి, తప్పే ఉంది? చెప్పొచ్చు కదా. అంటే వాళ్ళకి అర్హత లేనట, వాళ్ళు చేయలేనట. దట్ మీన్స్ ఏంటంటే దాన్ని అంతర్గత కుమ్ములాటనో దేంట్లోగా చిత్రీకరిస్తారు. తెలంగాణ సమాజము ఆటోక్రసీని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు, డెమోక్రసీకే స్పేస్ ఇస్తారు. ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుకున్నా కూడా అల్టిమేట్గా అంటే నవంబర్ 30వ తారీఖు 2023 నవంబర్ 30వ తారీఖు ఓట్లేసింది ప్రజలే, ఈ ప్రభుత్వాన్ని నిర్ణయించింది ప్రజలే. ప్రజలు నిర్ణయించిన ప్రభుత్వాన్ని ప్రజల మద్దతు మేరకు కొనసాగించే బాధ్యత ఎవరికి ఉంటుంది? ప్రభుత్వానికి ఉంటుంది. అట్ ద సేమ్ టైము మీకు 38 స్థానాలతో ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు మీరు మాట్లాడాల్సిన ప్రధాన అంశాలు ఏంటంటే, అవును మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాం, అంటే 6 గ్యారెంటీలు ఇచ్చినాం, అది అమలులో సాధ్యాసాధాల గురించి మీరు ప్రశ్నించాలి. ఎట్ ద సేమ్ టైం మేము ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో వాటి మీద ప్రశ్నించాలి. ఒక ప్రాపర్ డెమోక్రటిక్ స్పేస్ని మీరు ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకుంటే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసుకుంటారు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం అనేది ఉద్యమాల గడ్డ సార్. ఇక్కడ ప్రత్యేకంగా మనం ఏదో కొత్త అంశాలు జోడించి చెప్పినంత మాత్రం ప్రజలు అడాప్ట్ చేసుకోలేరు. అల్టిమేట్గా మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం సార్, ఏంటంటే మా రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైనా సరే అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీతో పనిచేస్తున్న దాన్ని మీరు వేరే దృష్టితో చూస్తే, మీరు అదేంటంటే ఒక సామెత ఉంటుంది కదా, పచ్చకామెర్లు వచ్చిన వాళ్ళకి లోకం మొత్తం పచ్చగా కనపడ్డట్టు, డెమోక్రసీని చదివిన మనం కూడా ఆ ఇంటర్నల్ స్పేస్ని అర్థం చేసుకోకపోతే మనలో ఉన్న లోపం కనపడుతుంది. కానీ అది ఓకే అబ్బా, నేను కాదనట్లా. చెప్పండి సార్. వీళ్ళు ఏమంటారంటే కూలిపోతుంది అంటున్నాను తప్ప ఎట్లా సార్? ఇప్పుడు నేనేమంటున్నా, దేర్ షుడ్ బి ద ఎవిడెన్స్. ప్రతి దానికి ఒక ఆధారం ఉంటుంది. అంటే ఏ ఆధారం చేత కూలిపోతాం? ఏ ఆధారం చెప్తా అంటే మంత్రం పెడతారా? చేతబడి చేస్తారా? మంత్రం పెడతారా? మరి ఏం చేస్తారు? మరి మీరు విషయం అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. ఏంటి మీరే కూల్చుకుంటారంటున్నా, మేము కూలుస్తామంటున్నా. అది ఎట్లా సార్? అది ఎట్లా చెప్తా అదే దీనికి సాక్ష్యాధారాలు చెప్పా. ఎట్లా చెప్పారు? 89లో ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడు, నేను సుదీర్ఘంగా ప్రెసిడెంట్ గా పార్టీ ఎప్పుడు ఎలక్షన్ ఇప్పుడు అయినాకే చెప్తా వినండి సార్, నిలబెట్టాం, అందులో వచ్చాం అధికారంలో. కష్టపడితే ఎవరో వచ్చి తనుకు పోయారన్న దాని అర్థం ఏంటి? సార్ ఒక మాట నా మాట వినండి. దేనికైనా ఒక సిస్టమ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ. ఏఐసిసిలో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడ సిఎల్పి నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ ఎవరిని అయితే నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు అవుతారు. ఆ నిర్ణయంలో భాగంగా అభిప్రాయాలను తీసుకుంటారు కదా. తీసుకునే క్రమంలో టాప్ లీడర్స్ మామూలు కాదు సార్. దోస్ థింగ్స్ ఆర్ బేసిక్ పారామీటర్స్. మీరు దాన్ని పట్టుకొని అడుగుతున్నారు. బేసిక్ విషయం మాట్లాడుతుంది వేరు, మీరు అంటున్నది మీరు చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం కానీ భట్టి గారు చెప్పడం కానీ ఎప్పుడు చెప్పారు? చెప్పండి. మీ గాంధీ భవన్ తగలబెట్టుకుంటాం మీకు అలవాటు. కాంగ్రెస్ కి సీట్ల విషయంలో కూడా గాంధీ భవన్ చేతులు పార్లు కొట్టారు. మీరు మీ అలవాటు అది చెప్తున్నాం. కాంగ్రెస్ డిఎన్ఏ మిమ్మల్ని కూల్చుకుంటాం. పోరాటాలు మీకు అలవాటు అది చెప్తున్నాం. ప్రజలు అంగీకరించారు కదా, అది చెప్తున్నాం. మేము కూలుస్తాం అంటున్నా. 89లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రంగా గారి అరెస్టేషన్తో. చెన్నారెడ్డి గారిని 2 సంవత్సరాలు మాత్రం చేయనిచ్చారు. చెన్నారెడ్డి గారిని దింపడానికి రాజశేఖర రెడ్డి గారు తగలబెట్టాడు, బతకలాల్సి వచ్చి అయిపోయింది. జనార్దన్ రెడ్డి ఇచ్చాడు. జనార్దన్ రెడ్డి వచ్చి కరెక్ట్గా 1.5 year ఉన్నాడు. ఆయన తీసి పడేశారు. మళ్ళీ
ఓట్ల విజయభాస్కర్ రావు ఇచ్చాడు. బంగారు బల్ల బట్టికి మళ్ళీ తెలుగుదేశానికి ఇచ్చారన్నమాట. అది 3 సార్లు బండ. ఇది అంతే స్టార్ట్. అది చెప్తున్నా, డిఎన్ఏ మీ డిఎన్ఏ అది చరిత్ర, అది చరిత్ర బట్టి జరుగుద్ది అంటున్నాను. చెప్పండి. బీఆర్ఎస్ ఇప్పుడు మొన్ననే ఓడిపోయిన దాంట్లో ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ డిఫెన్స్లో ఉన్నారు, వాళ్ళ అధినాయకుడు అనారోగ్యంతో ఉన్నారు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో ఉన్నారు. ఇట్లాంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలుస్తుందని ఎలా అనుకుంటారు? దానికన్నా ప్రాతిపదిక ఉందా? దానికి నన్ను చెప్పండి సార్. ఇప్పుడు దీన్ని ఆద్యం పోసింది కడియం శ్రీహరి గారు. ఓకే, కడియం శ్రీహరి గారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ఆద్యం పోసిన దానికి కిరసనాయిలు పోసింది కానీ, పెట్రోల్ పోసింది కానీ పొన్నాల లక్ష్మయ్య గారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఈ ఏ అంశాలనైనా ఖండించకుండా దాన్ని కంటిన్యూ చేసే బాధ్యత గౌరవ్ కేటీఆర్ గారు తీసుకున్నారు. సార్ మీరు ఒకటి గమనించండి, ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే ప్రజలు నిర్ణయించిన తర్వాత, ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మీరు ఒక 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏంటంటే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పారు. ఎస్, దాని మీద స్టాండ్ ఆన్ అవ్వండి. కానీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మేము మిమ్మల్ని ఉరికిచ్చి, అంటే ఏదైనా భాష మాట్లాడండి, తప్పులేదు సార్. కానీ ఈ గవర్నమెంట్ కూలిపోతుంది. నిన్న కాక మొన్న బల్క సుమన్ గారు ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి, ఒకసారి ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి. 100 రోజులైనా వీళ్ళ టైం, 100 రోజుల్లో వీళ్ళు ఉండరు, అసలు ఈ చుట్టుపక్కలే ఉండరు అని చెప్పి అన్న వ్యక్తికి చెప్పు తీసుకుని కొడతానని చెప్పి ఎట్లా స్టేట్మెంట్ ఇచ్చారు. 100 రోజుల తర్వాత మా పరిస్థితి ఏమవుతుంది సార్? చెప్పండి, మీరే చెప్పండి. ఏం పరిస్థితి? బాల్క సుమన్ చెప్పు తీసుకుని కొడతాను అన్నాడంటే ఎందుకు అన్నాడు? సార్, చెప్పు 20 తీసుకుని మీటర్ల కొట్టడం టాపిక్ కాదు సార్. 20 మీటర్ల గొయ్యి తీసి బొంద పెడతాను అని కేసీఆర్ అంటే ఎక్స్సీఎం అని 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన సార్, వ్యక్తి, బూతుల ఒక గురించి, సీనియర్ బూతు భాషల గురించి, బూతుల గురించి, బూతు భాషల బొంద గురించి పెడతానని విదేశాల్లో అంటారా? కల్చర్ ఉందా? సంస్కారం ఉందా మీకు? సార్, ఒక మాట. మీ సీఎం కు నేను బుద్ధి జ్ఞానం ఉందా? భాషా జ్ఞానం ఉందా? కిషన్ రెడ్డి గారిని విదేశాల్లోకి వెళ్ళి తెలుగు వాళ్ళ ముందు కిషన్ రెడ్డి గారిని రండి చెప్పిందెవరు? సన్నాసి నా కొడుకుని చెప్పిందెవరు? కేటీఆర్ గారు చెప్పలేదా? ఉండాలి. శుద్ధ పూసలు మాట్లాడదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అన్న ఒక విషయం చెప్తున్నా, అసలు తెలంగాణ రాష్ట్రానికి బూతు పురాణం మాట్లాడతారా? మీరు చిల్లర భాష, బుద్ధి జ్ఞానం లేని భాష, సంస్కారం లేని సంస్కారహీనమైన భాష మాట్లాడితే చెప్పు తీసుకుంటానికి ఏమంటారు? పెట్టుకుంటారా? గౌరవిస్తారా? అయ్యో సార్, భాష ఉండాలి. ఉన్నప్పుడు మాట్లాడే భాష ఉండాలి. కేసీఆర్ గారు మాట్లాడలేదా? కేసీఆర్ గారు మాట్లాడలేదా? కేసీఆర్ గారు తిట్టలేదా? కేసీఆర్ శుద్ధ పూస మాట్లాడారా? కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కదా, అప్పుడు మీరు నిద్రపోయారా? మీరు లేరా? మీరు లైమ్ లైట్ లో లేరా? అప్పుడు ఏడున్నారు మీరు? అప్పుడు ఏడున్నారు మీరు? అప్పుడు ఏమున్నారు? ఏడున్నారు మీరు? కేసీఆర్ గారు మాట్లాడలేదా? కేసీఆర్ గారు మాట్లాడలేదా? రక్తం తాగే పోతాం అన్నది ఈ రేవంత్ తెలంగాణ ఉద్యమంలో అమ్మ దేవత అన్నది ఈ రేవంత్ రెడ్డి. సిగ్గు శర ఉండాలి మాట్లాడేటప్పుడు. దీనికన్నా ఎక్కువగా కేసీఆర్ గారు చాలా